హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో ఈజీగా ఆటోమేటిక్గా మనం ఆటోసమ్ని ఏ విధంగా చేస్తాము, లేదంటే ఆటోమేటిక్గా టోటలింగ్ ఏ విధంగా చేస్తామనేది తెలుసుకుందాం. దానికోసం నేను ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో కొద్దిగా డాటా అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా కాలమ్స్లో ఉన్న డాటాను టోటలింగ్ ఏ విధంగా చేస్తాము, అదేవిధంగా రోస్లో ఉన్న డాటాను సపరేట్గా టోటలింగ్ ఏ విధంగా చేస్తామనేది తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా కర్జర్ను ఒక సెల్లో పెట్టి డౌన్ సైడ్లో హోమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డాటా ప్రాసెసింగ్ అని ఉంది కదా, డాటా ప్రాసెసింగ్ పైన క్లిక్ చేస్తే అక్కడ మనకు ఆటో సమ్ అని వస్తుంది. ఆటో సమ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫార్ములా అప్లికేబుల్ కావడం జరుగుతుంది. ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ సెల్ వరకు ఉన్నటువంటి జీరోలో ఉన్నటువంటి అన్ని సెల్స్ అయితే ఆటోమేటిక్గా మనకు ఆటోసమ్ కావడం జరుగుతుంది. జస్ట్ దీన్ని ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు టోటల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫార్ములా అయితే ఎంటర్ అయింది కదా, చూశారు కదా, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫార్ములా అయితే రావడం జరిగింది. జస్ట్ దీన్ని ఒకవేళ మనకు ఆటోసమ్ కరెక్ట్ అయినా కాదా అని చూడాలనుకుంటే మాత్రం జస్ట్ ఆల్ సెల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కింద ఉన్న డాటాకు ఆ డాటాకు టాలీ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. జస్ట్ దీన్ని ఫిల్ హ్యాండిల్తో లాస్ట్ వరకు ఇలా డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెల్స్లో ఉన్నటువంటి ఆటోసమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆటోసమ్ను తెలుసుకోవడానికి ఇక్కడ మనం జస్ట్ ఒకసారి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఒకవేళ క్రాస్ చెక్ చేసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా మనం టోటల్ అయితే మ్యాచింగ్ చేసుకోవచ్చు. లేదు నేను వేరే సెల్లో ఉన్నటువంటి వేరే కాలంలో ఉన్నటువంటి డాటాను మ్యాచింగ్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ ఇలా కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా టోటల్ అయితే మ్యాచ్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు సెల్లో కాలంలో ఉన్న డేటాను అయితే ఆటోమేటిక్గా టోటలింగ్ చేసాం కదా, రోలో ఉన్న డేటాను టోటలింగ్ చేయాలనుకుంటే నేను చేసే సెకండ్ షార్ట్కట్కి ఇక్కడ ఫార్ములాస్ అనేది కదా, ఫార్ములాస్లో ఆటో సమ్ అని ఉంది కదా, ఆటో సమ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్ములా అనేది అప్లికేబుల్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ దీన్ని ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ రోలో ఉన్నటువంటి డాటా మొత్తం అయితే ఆటోసమ్ కావడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అయితే ఆటోసమ్ అయితే తెలుసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ ఫిల్ చేస్తే అన్ని రోస్లో ఉన్నటువంటి డాటా మొత్తం ఆటోసమ్ అయితే కావడం అయితే జరుగుతుంది. జస్ట్ నేను క్రాస్ చెక్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ ఆ కాలం ఆ రోలో ఉన్నటువంటి డాటాను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డాటా అయితే మ్యాచ్ కావడం అయితే జరుగుతుంది. మనకి ఏ రోలో ఉన్నటువంటి డాటాను మ్యాచ్ చేయాలనుకున్నా జస్ట్ ఇలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను ఆటోమేటిక్గా రోలో ఉన్న డాటాను అయితే ఆటోసమ్ చేయొచ్చు. ఆటోసమ్ చేయడం నేను యూజ్ చేసే థర్డ్ షార్ట్కట్కి వచ్చేసి ఒకవేళ ఈ కాలంలో ఉన్న డాటాను మొత్తం ఆటోసమ్ చేయాలనుకుంటే ఈక్వల్ టు సమ్ ఫార్ములా అప్లై చేసి ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ సెల్ నుంచి ఫస్ట్ కాలంలో ఫస్ట్ సెల్ నుంచి అండ్ లాస్ట్ సెల్ వరకు ఆటోమేటిక్గా ఇలా డాటా మొత్తాన్ని అలా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫార్ములా అప్లికేబుల్ కావడం జరుగుతుంది. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా అయితే ఆటోసమ్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ నీ డాటా మొత్తాన్ని అన్ని కాలమ్స్లో ఉన్న డాటా మొత్తాన్ని ఆటోసమ్ చేయాలనుకుంటే ఇలా ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని కాలమ్స్లో ఉన్న డాటా మొత్తం అయితే ఆటో ఫిల్ కావడం అయితే ఆటోసమ్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనం క్రాస్ చెక్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా కాలాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మనకు టోటల్ మ్యాచ్ కావడం అయితే జరుగుతుంది. మనకి ఏ కాలంలో ఉన్నటువంటి డాటాను మ్యాచ్ చేయాలనుకున్నా కానీ జస్ట్ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాచ్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ నేను రోలో ఉన్న డాటాను ఆటోసమ్ చేయాలనుకుంటే నేను యూజ్ చేసే ఫోర్త్ షార్ట్కట్కి వచ్చేసి ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఫార్ములా అప్లికేబుల్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఫార్ములా అప్లికేబుల్ అయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టోటల్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ ఫిల్ చేస్తే అన్ని కాలమ్స్లో ఉన్నటువంటి డాటా మొత్తం అయితే ఆటోసమ్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ పర్టికులర్ రోలో ఉన్నటువంటి డాటాను మనం ఆటోసమ్ చేయాలంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఆటోమేటిక్ మ్యాచ్ టూల్తో అయితే మనం మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు నేను వేరే రోలో ఉన్న డాటాను అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా ఆటోసమ్ అయితే టోటలింగ్ అయితే తెలుసుకున్నాను. ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసాను చూడొచ్చు. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసాను మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ అండ్ మీకు నచ్చిన వీడియోస్ చూడొచ్చు. అలాగే వీడియోకి ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.